అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ శిష్యుడిగా చేరాలనుంది అనే కథ. రచన యామిజాల జగదీష్ గారు. మరి కథలోకి వెళ్దామా? ఒకరోజు ఒకడొచ్చాడు. సార్, ఓ గురువుగారి దగ్గర శిష్యుడిగా చేరాలనుంది, మీకు తెలిసిన వారెవరైనా ఉంటే చెప్పండి అన్నాడు. అతని మాటలు వింటూ ఉంటే గురువు అనేవాడు ఎక్కడో సంతలో వస్తువు అనుకున్నాడు అనిపించింది. గురువు అంటే డబ్బులు పెట్టి కొనుగోలు చేసే వస్తువు అనుకున్నట్టున్నాడు. నేనేదో ఈ విషయంలో అతనికి ఒక ఏజెంట్ అన్నట్టుగా భావించాడేమో అనిపించింది. పదే పదే ఓ గురువు ఉంటే చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు నేనేం చేశానంటే వెంటనే నేను అతన్ని నా ఎదుట కూర్చోబెట్టుకుని కాసేపటి వరకు నేను గురువుగా మారాను. ఇలా నేను ఒక్కడనే కాదు, మన జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో గురువు అవుతూ ఉంటాం. ఇందులో మన ప్రమేయం ఉండదు. ఒక గురువు దగ్గర శిష్యుడిగా చేరటం ఎలా అనే ప్రశ్నకు స్వామి శివానంద జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పాను. ఆ మాటలు అతను నమ్ముతాడు అని. హిమాలయ పర్వత శ్రేణి కింద ఋషికేశ్వరం ఉంది. అక్కడ స్వామి శివానంద ఉండేవారు. ఆయన ఒక ఆశ్రమం కూడా స్థాపించారు. దాని పేరు శివానందాశ్రమం. ఆయన వద్ద శిష్యరికం కోసం ఎక్కడెక్కడి నుంచో ఎందరెందరో వచ్చారు. అలా వచ్చిన వారిలో ఒకడు, స్వామి, నేనెంతో చదువుకున్నాను, మీ దగ్గరే ఉండిపోవాలని వచ్చాను అన్నాడు. ఏం చదివావు అని అడిగారు స్వామి శివానంద. అతను ఎంతో గొప్పగా ఎంఏ చదివాను అన్నాడు. వెంటనే స్వామి శివానంద, ఓహో అలాగా, మాస్టర్ ఆఫ్ అవిద్య అన్నమాట అన్నారు స్వామి శివానంద. మాస్టర్ ఆఫ్ అవిద్య అంటే అజ్ఞానంలో ఉన్నతుడు అని అర్థం. దానిని కుదించి ఎంఏ అనేగా అనాలి. ఈ మాటకు అర్థం వినడంతో అతనిలో తానేదో గొప్పవాడనుకున్న అహం పటాపంచలైంది. మరొకసారి ఒక ధనికుడు వచ్చాడు. తాను శిష్యుడు అవ్వాలనుకున్నాను అన్నాడు. స్వామీజీ అతని వంక తదేకంగా చూశారు. అతనిలో తానొక ధనవంతుడనే పాత్ర ఇవ్వమన్నారు. స్వామి మాటగా ఆయన ఒక పాత్ర తీసుకొచ్చి ధనికుడికి ఇచ్చారు. ఆ పాత్ర అందుకున్న ధనికుడు దాని వంక విచిత్రంగా చూశాడు. అటు ఇటు తిప్పి చూశాడు. ఏం చేయాలన్నట్టుగా స్వామి శివానంద వంక చూశాడు. అప్పుడు శివానంద ఇలా అన్నారు, ఏంటి అలా చూస్తున్నారు? ఈ పాత్ర తీసుకుపోయి 4 చోట్లకు వెళ్ళండి. భిక్షం అడిగి గోధుమ పిండి తీసుకురండి. ఆ పిండితో మనం చపాతీలు చేసుకుని తిందాం అన్నారు స్వామి శివానంద. ధనికుడు తెల్లబోయి నిల్చున్నాడు. ఆత్మసాధన అనేది మామూలు విషయం కాదు. అదేమీ వినోదాత్మకమైంది కూడా కాదు. అహంకారం లేకుండా భిక్ష అడిగి తీసుకొచ్చి గురువుకి ఇవ్వటం అనేది సామాన్యమైన విషయం కాదు. అందుకే ధనికుడు, అమ్మో అది చాలా కష్టమైన పని అనుకుని నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు. మరొకసారి మరొకడు వచ్చాడు. స్వామికి నమస్కరించి, స్వామి, ఈ రోజు నుంచి మీరే నా గురువు అని చెప్పాడు. అప్పుడు ఆయన, ఇలా నన్ను గురువు అనుకుని నాకు పదవి ఇచ్చినందుకు సంతోషం, ధన్యవాదాలు అని ఇంగ్లీష్లో చెప్పారు స్వామి శివానంద. అయినా అతను వాలకమేమిటి? అతనే స్వామి దగ్గరికి వచ్చి ఏదో ఉద్యోగానికి అపాయింట్మెంట్ లభించినట్టు మీరే నా గురువు అని చెప్పటం ఏమిటి? ఇటువంటి సంఘటనలతో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఒక గురువుని శిష్యుడు ఎంపిక చేయలేడు. ఓ గురువు తన శిష్యుడిని ఎన్నుకోవచ్చు. అటువంటి పరిస్థితులు లేనందువల్లే ఈరోజు ఎన్నో అవస్థలు. ఓ విద్యార్థి గురువుతో, సార్, నన్ను మీరు తిట్టలేరు, ఎందుకంటే నేను ఈ స్కూల్లో 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ సీటు కొనుక్కున్నాను అనగానే టీచర్, అయినా నేను నిన్ను తిట్టడం ఏమిటి, కొట్టగలను కూడా, అందుకు అవసరమైన యోగ్యత సంపాదించాను, ఎందుకంటే నేను 20,000 రూపాయలతో ఈ ఉద్యోగం సంపాదించుకున్నాను అని చెప్పాడు. విద్యార్థి ఇక నోరు తెరిస్తే ఒట్టు. అదండి, ఇదేమిటంటే బేసిక్గా ఒక గురువుని మనం ఎలా గౌరవించాలి, గురువుతో మనం ఎలా మాట్లాడాలి, గురువుతో మనం ఎలా సంభాషించాలి అనేదానికి మనం ఒక గర్వంతో కూడినటువంటి మనస్తత్వంతో గురువు దగ్గరికి వెళ్ళి నేను చేరాలనుకుంటున్నాను అంటే ఆయన దగ్గర మనం ముందు అనుమతి తీసుకోవాలి కదా. స్వామి, ఇక్కడ నేను చేరాలని అనుకుంటున్నాను, మీరు నాకు అనుమతి ఇస్తే అని చెప్పని అడిగితే ఒక పద్ధతి. అది కాదు, నేను చేరాలనుకుంటున్నాను ఏదో మనకు రాసిచ్చినట్టుగా అనమాట. అక్కడ వాళ్ళ కొంత తెలియ చెప్పడానికి జరిగేటటువంటి ఒక కార్యక్రమం. థ్యాంక్ యూ.